జుట్టు బాగా ఊడిపోతుంది, రాలిపోతుంది అనుకున్న వాళ్ళకి జుట్టుని గట్టిగా మార్చి, దృఢంగా చేసి, పొడవుగా చేసే ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ అండి. ఈ సీక్రెట్ మీకు ఎవ్వరు చెప్పరు. ఈ రెండిటి కాంబినేషన్లో కనుక మీరు హెయిర్ మాస్క్ పెట్టుకుంటే గనక జుట్టు ఇంకా మీరు కట్ చేసుకుంటూనే ఉండాలి. అంత పొడవుగా దట్టంగా పెరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్గా ఫుల్ వీడియో చూసేద్దాం పదండి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఎస్, మీరు ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. హెయిర్ గ్రోత్ కోసం ఈ రెండింటి కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు మాస్క్ ట్రై చేశారా? హెయిర్ చాలా బౌన్సీ అవుతుంది, సిల్కీ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ అవుతాయి. మీకు నా హెయిర్ చూడండి ఎంత డార్క్గా ఉంటుందో. మీకు ఎప్పుడైనా గమనించినట్లయితే ఇంత పిగ్మెంటేషన్ వస్తుంది హెయిర్లో. చిన్నతనంలో వచ్చే బాల నెరుపుని కూడా తగ్గించుకోవచ్చు. హెయిర్ రూట్స్ నుంచి, ఫాలికల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎంటిక ఊడటం అనేది ఆగుతుంది. మరి ఈ సీక్రెట్ హెయిర్ మాస్క్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను మీకు ఒకటే చెప్తానండి, హెయిర్ గ్రోత్ అవ్వాలంటే కంపల్సరిగా బయోటిన్ తీసుకోండి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినండి. బయోటిన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను, చాలా వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి చూడకపోతే చూడండి. రాగి జావలో కలుపుకోవచ్చు ఈ బయోటిన్ పౌడర్ని, లేదనుకుంటే మీరు తినే సలాడ్స్లో కలుపుకోవచ్చు. అసలు ఈ బయోటిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ చూడండి. ఈరోజు చూపించే ఎక్స్ట్రీమ్ హెయిర్ మాస్క్ని కూడా ట్రై చేయండి. సరే, చూపిస్తాను పదండి హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, దీనికి కావాల్సిన ఒక 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తానండి. మీకు ఎవరికైనా సరే జుట్టు ఊడిపోతుంది, పలచగా అయిపోతుంది, జుట్టులో జీవం లేదు, నిర్జీవంగా అయిపోయింది, చిట్లిపోతుంది, షైనింగ్ లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్గా మీరు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులండి. ఎస్, రాత్రిపూట మెంతుల్ని నానబెట్టండి. ఇవి నేను రాత్రిపూట నానబెట్టిన మెంతులు అనమాట. ఇది మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తుందండి, మంచిగా పోషక విలువలు అనేది బాగా ఇస్తుందన్నమాట. ఎస్, ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఎవరికైనా ఈ వీడియో చూసేవాళ్ళు జుట్టుకి మంచి హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి, ఇంట్లోనే మంచిగా హెయిర్ కేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మెంతులు అనమాట. రెండవది కలోంజీ అండి. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో పెడతారు, నల్ల జీలకర్ర వేరు, కలోంజీ వేరు అంటారు. కాదండి, కలోంజీ అన్నా నల్ల జీలకర్ర అన్నా ఒకటే. ఇది మీకు ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, పచారీ షాప్స్లో కూడా దొరుకుతుందండి. చాలామందికి నల్ల జీలకర్ర అంటే తెలుస్తుంది, కొంతమందికి కలోంజీ అంటే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే 2 భాషల్లో చెప్పండి. ఇది మీ హెయిర్ని చాలా పిగ్మెంటేషన్ చేస్తుందండి, చిన్నతనంలోనే వచ్చే బాల నెరుపుని తగ్గిస్తుంది, అసలు ఎంటికని ఎంత షైనీ చేస్తుంది తెలుసా అండి. అసలు ఇది ఎంత నల్లగా ఉందో మన జుట్టును కూడా అంత పిగ్మెంటేషన్కి తీసుకొస్తుందండి. అండ్ హెయిర్ రూట్స్కి అంతా వెళ్తుంది, చాలా చాలా మంచి చేస్తుందండి కలోంజీ. ఈ కలోంజీని కూడా రాత్రిపూటే నానబెట్టుకోండి. ఇంకా కలోంజీ ఇంకా ఎక్కువసేపు నానుతుంది అనమాట, తొందరగా ముక్క బ్రేక్ అవ్వదు, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. కాబట్టి రాత్రిపూట నానబెట్టుకోండి కలోంజీ ఇంకా రాత్రిపూట నానబెట్టుకున్నటువంటి మెంతులు అనమాట. ఎలా పోషన్ తీసుకోవాలంటే నన్ను చాలామంది అడుగుతుంటారు. ఈక్వల్గా తీసుకోండి, ఈ 2 మాత్రం ఈక్వల్గా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేయండి. మనకి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. అంటే మనం తలకి అప్లై చేసుకున్నప్పుడు అది కింద పడకుండా స్టిక్ ఆన్ అయిపోయి ఉండే అంత విధంగా మీరు దాన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఇది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి, నిల్వ అయితే ఉండదు. స్టోర్ మాత్రం చెయ్యొద్దు, బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టినా కూడా స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్నారు కదా, చేసుకున్న వెంటనే హెయిర్కి అప్లికేషన్ చేసేసుకోండి. దయచేసి నిల్వ మాత్రం ఉంచుకోవద్దు, ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోండి. సరే, ఈరోజు నేను మీకు ఒక విషయం గురించి మాట్లాడదామని అనుకుంటున్నానండి. వీడియో ఎగ్జిట్ వరకు చూడండి, చెప్తాను అదేంటో. రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చిందండి, మీ జుట్టు సహజమైనది కాదు, విగ్గు పెట్టి మీరు వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఒక వీడియోలో జస్ట్ హెయిర్కి స్ప్రే చేశానండి. అంటే స్ప్రే చేస్తే అది నా జుట్టు కాదని అర్థం అంటారా? చూడండి, ఇక్కడ మీకు నేను ఇంత చక్కగా చూపిస్తున్నాను నా హెయిర్, ఇంకా మీరు దాన్ని విగ్గు అని ఎలా అనాలనిపిస్తుందండి? విగ్ అయితే హెయిర్కి మాస్క్, నేను ఎన్ని వీడియోస్ హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను, హెయిర్ వాటర్ స్ప్రే చేశాను, హెయిర్ ఆయిల్స్ అప్లికేషన్ చేశాను, మామార్తో ఆయిల్స్ డైరెక్ట్గా అప్లికేషన్ చేస్తాను. విగ్ అయితే ఇలా ప్రతిరోజు విగ్గుకి అప్లై చేస్తారా అండి?
అసలు అంత బుర్ర లేకుండా ఎలా కామెంట్స్ పెడతారో కూడా నాకు అర్థం కాదండి. మీరు కంప్లీట్గా వీడియోస్ చూడండి. ఏదో ఒక వీడియో చూసి దాన్ని ఎలా జడ్జ్ చేస్తారండి? అది విగ్గు అని ఎక్కడ కనపడుతుందండి మీకు అది విగ్ అని? ప్లీజ్ అండి ఇలాంటి కామెంట్స్ అసలు పెట్టద్దు. ఎందుకంటే మీరు కంప్లీట్గా చూసి మాట్లాడండి ఏదైనా సరే, ఓకేనా? రేపు ఈవెన్ నేను హెయిర్ కట్ చేయించుకుంటాను అనుకోండి, అప్పుడు నేను హెయిర్ కట్ చేసిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ నమ్మరు, మళ్ళీ షార్ట్ అయిపోయింది మీరు విగ్గు తీసేసారా అని కూడా అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి అది విగ్గు కాదండి, నా రియల్ హెయిరే. మీరు ఇంకా అసలు నేను స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్కి చూస్తే ఇంకా పెద్ద హెయిర్ నాది. కట్ చేయించుకొని వీడియోస్లో నేను 2 times పోస్ట్ చేశాను. నేను హెయిర్ కటింగ్ ఎలా చేశాను, ఎంత షార్ట్ చేసుకున్నాను అనేది. అంత షార్ట్ చేసుకున్న హెయిర్ మళ్ళీ నాకు రీగ్రోత్ అయ్యింది, చాలా రీగ్రోత్ అయ్యింది. అది మీరు గమనించండి. అప్పటి వీడియోస్ చూడండి, మధ్యలో కట్ చేయించుకున్న వీడియోస్ చూడండి, మళ్ళీ నేను హెయిర్కి అప్లికేషన్స్ చూడండి, అవన్నీ చూసి మాట్లాడండి, ఓకేనా? ఫైన్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే నా హెయిర్ ఇలా ఉంది, ఓకేనా? మీరు కూడా ఈ మంచి హెయిర్ మాస్క్ని ట్రై చేయమని నేను చెప్తాను. ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.